వెల్కమ్ బ్యాక్ టు మెయిన్ రోబో. తెలుగు సాహిత్యాన్ని అంతవరకు ఏలిన రాజులు, రాణులు, అందాల వర్ణనలను పక్కనబెట్టి సమాజంలోని అట్టడుగు వర్గాల ఆకలికేకలను తన అక్షరాలతో ప్రపంచానికి వినిపించిన విప్లవ శిఖరం ఆయన. శతాబ్దాల తెలుగు కవిత్వాన్ని శ్రీశ్రీకి ముందు, శ్రీశ్రీకి తర్వాత అని రెండుగా విభజించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు. కవిత్వమంటే కేవలం ప్రశంసలు కాదని, అది సమాజాన్ని మేల్కొలిపే ఆయుధమని నిరూపిస్తూ ఆయన గర్జించారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోయాను. అవును, అక్షరాన్ని ఆయుధంగా మార్చి శ్రామిటులి చెమటచుక్కకు కావ్య గౌరవం కల్పించిన యుగకర్త శ్రీశ్రీ. సమాజంలో దోపిడీని, అసమానతలను చూసి ఆయన కలం ఊరుకోలేదు. ఆ కలం నుంచి జాలువారిన మహాప్రస్థానం తెలుగు సాహితీ చరిత్రలోనే ఒక సంచలనం. నిద్రపోతున్న సమాజాన్ని ఉర్రూతలూగిస్తూ ఆయన అన్న మాటలు ఇప్పటికీ మన రక్తాన్ని ఉడికిస్తాయి. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పైపైకి. ఆకలితో అలమటించే పేదవాడి ఆర్తనాదం, శ్రామికుడి కరచారణం, పీడితుల తిరుగుబాటు ఇవే శ్రీశ్రీ కవిత్వానికి ఊపిరిపోశాయి. సాంప్రదాయాల సంకెళ్లను తెంచుకుని సరికొత్త భావజాలంతో తెలుగు సాహిత్యాన్ని నూతన పదం వైపు నడిపించిన ఆ అక్షర యోధుడి ప్రస్థానాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం. మహాకవి శ్రీశ్రీపై మెయిన్ రోబో స్పెషల్ స్టోరీ. ఈ స్పెషల్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి ఛానల్ను చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా శ్రీశ్రీకు సంబంధించిన మరిన్ని విశేషాలు, వివరాలు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సమాజ స్వరం, శ్రామిక సౌందర్యం, ఆధునిక భావ అభ్యుదయం, తెలుగు సాహిత్య విప్లవ గళం మహాకవి శ్రీశ్రీ. సామాజికత, శ్రమభావ పరిమళాల చైతన్యశీల కవిత్వ ప్రస్థానం మహాప్రస్థానం శ్రీశ్రీ. తెలుగు వెలుగు కిరణాల్ని ప్రగతిశీల భావ చరణాలు చేసిన కవిత్వ ఖడ్గసృష్టి శ్రీశ్రీ. సమస్త వృత్తుల సమిష్టి శక్తుల శ్రమజీవన సౌందర్య స్వరమై శ్రామిక పీడిత తాడిత జనాల అభ్యున్నతి సమైక్య స్వరమై నినదించిన మహాకవి శ్రీశ్రీ. తాజ్మహల్ అందాలకు రాళ్లెత్తిన కూలీలు, ప్రజాస్వామ్య అందలాల పల్లకీలెత్తిన బోయిలెవ్వరని ప్రశ్నించిన ప్రగతిశీల మహాకవి, కష్టజీవికి కుడియడమల అండగా నిలిచిన నవకవిత్వంకి భవితైన మహాకవి శ్రీశ్రీ. కాలాన్ని కాగడాగా, కొడవలిగా, కొరడాగా మెరిపించిన మరో ప్రపంచం బాటకు పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పైపైకంటూ ప్రపంచ మార్గం వైపు నడిపించిన కవితాపద మార్గదర్శి శ్రీశ్రీ. 30 ఏప్రిల్ 1910న పూడిపెద్ది రమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించిన శ్రీరంగం సూర్యనారాయణ గారికి దత్తుడిగా వెళ్ళి, అప్పుడు ఆ దత్తుడిగా శ్రీరంగం శ్రీనివాసరావు వెరసి కవిత్వంలో ఒక మహాప్రపంచం జుంజుం, అది శ్రీశ్రీ. విశాఖలో తొలిదిన ఆ విద్యను అభ్యసించి తర్వాత మద్రాసులో విశ్వవిద్యాలయంలో జంతుశాస్త్ర పట్టభద్రుడై చిన్ననాటి నుండి సాహిత్యం, సంగీతాలతో ఆసక్తి ఉంటే ఆ విశాఖలోనే నిరంతర పఠనం, సామాజిక న్యాయాల బాట, ఈ గమనంతో ప్రగతివాద హేతుశీల భావనల బాటకు, ఆధునిక కవితకు గురజాడ అడుగుజాడగా ఆ కవిత్వ మార్గదర్శకుడయ్యాడు శ్రీశ్రీ. 1935 ఏవియన్ కళాశాలలో డిమాన్స్ట్రేటర్గా చేసి, ఆపై చెన్నైలో ఆంధ్రప్రభ ఉపసంపాదకుగా చేసిన, తర్వాత ఆకాశవాణి, ఆంధ్రవాణిలో ఉద్యోగించిన, 1933 నుంచి 40 వరకు రాసినటువంటి ఒక మహాకవితోద్యమం, అదే మహాప్రస్థానం. వస్తున్నాయి వస్తున్నాయి రథచక్రాలు, ఆ జగన్నాథ రథచక్రాలు అంటూ ఆ నినదించిన కవిత్వం కానీ, గర్జించు రష్యా, గాండ్రించు రష్యా అన్నా కానీ, మానవతావాదంతో ఒక అంతర్వేదనైనటువంటి భిక్షువర్షి కవితలు కానీ, ఇవి చాలా ప్రఖ్యాతం. కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, పెనునిద్ర వదిలించేది కావాలో ఈ నవశకనానికి. ఈ నవశకానికి కావలసిన కవిత్వం ఏదుందో ఆ కవిత్వం తనే నిలిచాడు కనుకనే ఆయన ఈ యుగం నాదని సగర్వంగా ప్రకటించుకుని ఒక యుగకర్తగా, మహాకవిగా నిలిచాడు. ఆ ప్రభంజనం. అందుకని అటు తెలుగు కవిత్వం అభ్యుదయపద
అసామాన్య కవి శ్రీశ్రీ. మానవుడే నా సంగీతం, మానవతే సంకేతంగా తన అభివ్యక్తికి ఆ వ్యక్తికి బహువచనం శక్తి అంటూ నినదించినటువంటి ఒక మహనీయ కవి, మానవతా కవిత్వ స్ఫూర్తిదాయక అటువంటి ఆ శ్రీశ్రీ, మహాకవి శ్రీశ్రీ వర్ధంతికి సహృదయ నివాళులర్పిస్తూ, ప్రజాకవిత్వంలో ఎప్పటికీ అమరుడే కనుక నిత్య స్మరణీయుడే శ్రీశ్రీ. సిరిసిరి మువ్వలు, ఆ సిరిసిరి మువ్వలు కానీ, ప్రాస క్రీడల్లో కానీ, లెమరిక్కులు ఇవన్నీ కలిపి సిప్రాలిగా చాలా విశిష్టంగా ఎంతో తనదైనటువంటి చమత్కారాన్ని కూడా కవిత్వంలో రంగరించినటువంటి కవి. 20వ శతాబ్దపు కవిత్వం తనదని చెప్పుకున్నటువంటి ఆయన తను శాసిస్తున్నటువంటి సాహిత్య స్వరం ఆ శ్రీశ్రీ ఇప్పటికీ చెప్పచ్చు. ఎందుకంటే ఇటు సినీ గేయ కవిగా కూడా ఉన్నా కూడా అందులో కూడా తందైన ముద్రని పాడబోయి భారతీయుడ, ఆడి పాడబోయి విజయ గీతిక అన్న, తెలుగు వీర లేవరా అంటూ అల్లూరి సీతారామరాజులో కానీ ఇవన్నీ కూడా ఒక జాతీయ బహుమతులు అందుకున్న అటువంటి ఉత్తుంగ శిఖరం. అలాగే ఉద్యమకారులకి, అలాగే ముఖ్యంగా అరసం అధ్యక్షుడిగా 70లో ఎప్పుడైతే మనకి ఆ విశాఖలో షష్ఠి పూర్తి జరిగిందో, ఆ తర్వాత మా కాకినాడలో సప్తతి జరగడం, ఈ కాకినాడ సప్తతి అప్పుడు ఆయన్ని ప్రత్యక్షంగా అంత ముందు కలుసుకున్నాం. తర్వాత ప్రత్యేకంగా ఆయన చేత నా కవితా సంపుటి అర్ధరాత్రి అరుణోదయం మినీ కవితల యొక్క ఒక ప్రభంజనం అది. ఆ అర్ధరాత్రి అరుణోదయంకి ఆయన ముందు మాటకి స్వీకరించడం, దాన్ని నేను ఆయనకు అంకితం ఇవ్వడంలో మాటల్ని మంటలుగా, కొరడాలుగా, కొడవళ్ళుగా ప్రతిబింబించిన ప్రజాకవి, మహాప్రస్థాన మహాకవి, విప్లవ ఋషి శ్రీశ్రీకి ఈ చిన్ని కవితా కలహారం అంకితం అంటూ అర్ధరాత్రి అరుణోదయం 110 మినీ కవితల సంపుటి దాన్ని అందించినప్పుడు నాకు ఎంతో ఆనందం. అదే ఒక చిరస్మరణ ఒక జ్ఞాపిక అని చెప్పుకోవచ్చు. అయితే ఆ కుడి ఎడమల దగా అంటూ హెచ్చరికైనటువంటి ఆయన ఎంతో శైశవ గీతంలో కూడా ఒక చక్కటి భావ ప్రకటన చేయడం. ఎందుకంటే ఆనందం అర్ణవమైతే అంబరమైతే అన్నట్టుగా ఆయన 2 శ్రీశ్రీలు కూడా అందులో ఏదైనా చెప్పటికి ఎప్పటికైనా సరే ఏనాటికైనా ఆయన యొక్క కవిత్వం యొక్క అడుగుజాడలు అవి మహాప్రస్థాన మరో ప్రపంచానికి మహనీయమైనటువంటి దారులుగా నిలుస్తాయి. కనుకనే ఆయనలో చమత్కారం కూడా ఎంత ఉంటుందో అని చెప్పడానికి సిప్రాలి యొక్క 150 కూడా మనకి చాలా ముఖ్యంగా నిలుస్తాయి. ఎందుకంటే శ్రీశ్రీలో చమత్కారం ఆయన రేడియో నాటిక 1+1 రేడియో నాటిక అవి రాసిన, చర్మరాత్రి కథల సంపుటి కూడా వెలువరించిన, ఆయన్ని ఒకళ్ళు అడిగితే ఏ నాటికైనా రాయకూడదంటే ఏ నాటికైనా రాస్తాను అంటే ఏ నాటికైనా ఎప్పటికైనా రాస్తానులే అని చెప్పడంలో అనే చమత్కారం కానీ, ఊరికి వెళ్తున్నారా అంటే ఊరికే అంటూ చెప్పడంలో కానీ ఇలాగ ఎన్నో ఆయన చెప్తూ ఉంటాయి. ఎందుకంటే కాదేది కవిత కన్నహరం అని చెప్పినట్టు వాడు సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల ఇవన్నీ కూడా కావేవి కవిత కన్నహరం అని చెప్తూ అందరినీ కవితా మార్గంలో నడిపించి ఒక విశిష్టమైనటువంటి వాడు. అలాంటి వాడు ఒక ప్రబోధాత్మకంగా కూడా ఎంతోమంది, అంటే ఒకసారి ఒక నిరాశాజీవి ఆత్మహత్యకి సముద్ర తీరంకి వెళ్తే ఆకాశవాణిలో ఆ రేడియోలో వినిపిస్తున్నటువంటి ఆ పాట విని కల కానిది విలువైనది బతుకు కన్నీటి దారలో బలి చేయకు అంటూ ఆ పాట వినగానే అతను ఆత్మహత్య ప్రయత్నాన్ని మార్చుకుని తర్వాత ఎంతోమందికి ఉపాధి, అలాగే ఒక ఆశాజీవి జీవనానికి కూడా మార్గదర్శకుడు అయ్యాడన్నది తర్వాత చెప్పినటువంటి కథనం. కనుక అటువంటి ఒక విశిష్ట కవి, అటు మార్క్సిజం దృక్పథం ఉన్నా కూడా మానవతావాదం, మనిషితనంలో ఉన్నటువంటి ఒక ప్రగతిశీలత వీటిని మేల్కొల్పినటువంటి ఒక మరో ప్రస్థానం కవిగా, ఖడ్గ సృష్టి కవిగా మనకి ఎప్పుడు కూడా చాలా విశిష్టం. అంతేకాదు ఆయన పాటల్లో కూడా నిజానికి మనస్సు కవి అని ఆత్రేయని అంటాం. మనసున మనసై బ్రతుకే తోడొకరుండి అదే భాగ్యం అని చెప్పి డాక్టర్ చక్రవర్తి చిత్రంలో ఎంతో విశిష్టమైనటువంటి పాట. అటువంటి అలాగే 1969లో మనుషులు మారాల్లో చీకటిలోంచి, ఆ కారు చీకటిలోంచి కాలమనే కడలిలో శోకమనే పడవతో ఏదరికో ఏ దిశకో అంటూ అటువంటి ఆశాభావాన్ని, ఎందుకంటే అంతేకాకుండా శైశవ గీతం రాసిన ఆ కవి పాపాయి నవ్వాలి, పండుగే రావాలి, కురవాలి పన్నీరు అంటూ చెప్పడం కానీ, ఆహా అన్నటువంటి చిన్న కవితలోనే ఆ నిబిడాశ్చర్యాన్ని ప్రకటించినటువంటి ఆ భావన శైలి కానీ ఇవన్నీ కూడా ఒక విశిష్టమైనటువంటి భావన రీతికి ఉంటాయి. ఆ దగాపడిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కల గురించి అక్షరభావ చైతన్య స్రవంతి అయినటువంటి వాటి కనుకనే
అది చెప్పినటువంటి ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అంటూ చెప్పినటువంటి ఒక విశిష్ట కవి. అటువంటి ఒక ప్రగతిశీల కవి కనుకనే మనకి ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా మహాకవిగా మనకి నిలుస్తాడు. విప్లవ సూర్యుడిగా చైతన్యం నెగళ్ళతోటి అభ్యుదయ సామాజికతలకి రెండు కళ్ళే నిలుస్తాడు. దీపస్తంభమే వెలుగుతాడు, యుగకర్తగా ఉంటాడు. అటువంటి ఆ విశిష్ట కవి ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటూ అండంలో కానీ, అంతేకాకుండా కవిత్వ ప్రపంచానికి ఒక జుంజుం ప్రభంజనంగా నిలిచి నా సంగీతం సందేశం మానవుడే అని చెప్పడంలో, నవకవిత మార్గదర్శకుడిగా నిలవడంలో ఉండడమే కాదు, వాగ్దానం చిత్రంలో శ్రీశ్రీ రాసినటువంటి సీతా కళ్యాణం హరికథ కూడా ఒక విశేషమైనటువంటి వైవిధ్యమే. తెలుగు భాష వైభవాన్ని చాటుతూ ఎప్పటికీ కూడా ఆ సీతా కళ్యాణం హరికథ నిలుస్తుంది. మనోహర వేణు ఊదినట్లుండే భావకవిత్వం రాయగలడు. శబ్ద గాంభీర్యంతో ముందుగా రాసినట్టు, ఎందుకంటే కృష్ణశాస్త్రి గారితో విశ్వనాథ ఆ ప్రభావంతో ముందు రాసిన తర్వాత నుంచి ఈ అభ్యుదయ ప్రగతిశీలం రావడం, అవన్నీ మనకి కొత్త పదాలు, వైచిత్ర్య పదబంధాలు ఇవన్నీ శ్రీశ్రీలో కనిపిస్తాయి. కనుకనే అటు ప్రయోగం చేసినా అది ప్రజా ప్రయోజనంగా నిలిచింది. కనుకనే శ్రీశ్రీ ఎప్పటికీ కూడా తన మాటని ఉద్దీప శక్తిగా మనో ఉజ్జీవ స్ఫూర్తిగా నిలిపినటువంటి వాడు కనుకనే ఒక దిక్సూచిగా నిలుస్తాడు. మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశం హరివిల్లు విరిస్తే అవి మీకేననుకునే ఆనందించే కోనల్లారా అంటూ పసివాళ్ళలో చెప్పడం అది నిజంగా అందరికీ అలాగే అనిపిస్తుంది. ఉందిలే మంచి కాలం ముందు ముందున అన్నటువంటి ఒక ఆశాభావం, ఒక ఆత్మ విశ్వాసం కలిగించేటువంటి పాటలు ఉంటాయి. అలాగే కూటి కోసం ఆ బాటసారి యొక్క జీవనం ఉపాధి కోసం ఆకలి రాజ్యమై ఆక్రోశాన్ని కూడా వినిపిస్తుంది. ఇటువంటి ఎన్నో కవితలు ఉన్నటువంటి శ్రీశ్రీ మొదట్లో రాసింది సుప్తాస్తికలు కాస్త ఆ జీవనం మృత్యు యొక్క నిరాశను పలికించిన ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అంటూ ఆయన ఎన్నో తెలుగు కవిత్వాన్ని ఒక అంతర్జాతీయ జీవికగా జాగృతికి ఒక కవిత్వ పుష్టిగా నిలిపినటువంటి కవితా వృష్టి శ్రీశ్రీని అని చెప్పొచ్చు. అందుకనే వర్తమాన సామాజికతని ఒక ప్రతినిధిగా నిలిచినటువంటి ఆయన కవిత్వం, సాహిత్యం మీద ఎంతో పరిశోధన చేసినటువంటి ఒక ప్రాసముద్ర ఆరుద్ర 1949లో తన తెలంగాణ పోరాటం స్ఫూర్తితోటి తొమేవాహం అనేదానికి తెలంగాణ అనేది తొమేవాహం పేరు పెట్టింది శ్రీశ్రీయే. దానికి టిప్పణి రాసి అందరికీ అర్థమయ్యేలాగా చేసింది కూడా శ్రీశ్రీయే. అది అంతటి కవితా హృదయం. కనుకనే ఇటు సోషలిజం, కమ్యూనిజం, హ్యూమనిజం అయినా సర్రియలిజంలో కవితా ద్వారా సాగించిన అసలైన కవిత్వ నిజాన్ని మటుకు చాటినటువంటి కవిత్వ సూర్యుడు ఎప్పటికీ కూడా శ్రీశ్రీ అని చెప్పచ్చు. అలాగే ఓ కవిత అంటూ నవకవిత మార్గ నిర్దేశకుడిగా కూడా ఎప్పటికీ కూడా నిలుస్తారు. అటువంటి శ్రీశ్రీ మనకి ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా తెలుస్తూ ఆయనకి స్మృతికి సహృదయ నివాళులు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదుశ్రీ రామ్ శర్మ, శిరీష.